మార్నింగ్ early morning around 4 o'clock release అయింది. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఫస్ట్ న్యూస్లో స్టార్ట్ అయింది. న్యూస్లో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. తర్వాత ఆంధ్రాలో అన్ని ఏరియా నుంచి సేమ్ రెస్పాన్స్. తర్వాత ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేసాము. మేము విమల్ థియేటర్కి వెళ్ళాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అంటే ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అయిన తర్వాత మేము థియేటర్కి బయట రావడానికి 1 hour పట్టింది. అంత ఫెస్టివల్ వాతావరణం వచ్చింది అక్కడ. షోకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మాకు కలెక్షన్స్ సో హ్యాపీ. అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ దిస్ ఫిలిం సో పాజిటివ్లీ. అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు 1-man షో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ అగైన్ ఆయన ఫ్యాన్ అయిన హరీష్ గారు గబ్బర్ సింగ్ తర్వాత దానికంటే బెటర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు. అండ్ సో హ్యాపీ. అండ్ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టెక్నీషియన్స్, రామ్ సాయి గారు, ఘోష్ గారు, డిఎస్పీ గారు, తమన్ గారు, everybody, heroines, శ్రీలీల, రాసింగ్, everybody are extraordinary. So happy అండి. అండ్ we'll do more events and celebrate. And once again we want everybody to come to theatres and watch this Ustad Bhagat Singh వాళ్ళ ఫెస్టివల్. హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక 3-4 weeks నడిచే సినిమా. అండ్ నెక్స్ట్ వీక్ ఆ 5 week కూడా హాలిడేస్ ఉన్నాయి. సో కాంటెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు డూ హ్యూజ్ నెంబర్స్. అండ్ మోర్ దాన్ దట్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు లవ్ దిస్. అందరికీ నమస్కారం అండి. వెరీ హ్యాపీ. సో లాంగ్ టైం ప్రొడక్షన్లో కానీ టైం పట్టింది. కళ్యాణ్ గారితో సినిమా చేసుకొచ్చాలని ఫస్ట్ అనుకుంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ అది. అలాంటిది ఎలాంటి పెద్ద హిట్ సినిమా కళ్యాణ్ గారితో చేయడం వల్ల చాలా చాలా మెమరబుల్ రిజల్ట్ అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ పొద్దు నుంచి చూస్తున్నామండి. మార్నింగ్ ఫస్ట్ చెప్తాం సార్ ఇంటర్వెల్ దాకా ఓకే. తర్వాత చాలా బాగుంది. ఫస్ట్ తర్వాత రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంకి సార్ ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది సార్. సెకండ్ హాఫ్ ఫస్ట్ అన్నస్ అదిరిపోయింది. తర్వాత మళ్ళీ ఆఫీస్ వచ్చే టైంకి సార్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే గంటకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ పోతే అది చాలా పాజిటివ్. అండర్లైన్ పాయింట్ ఏంటంటే ఇది ఏదో బ్రిటిష్ సినిమానో అలాంటిది కాదు. ఇది ఆడిటోరియంలో సెలబ్రేట్ చేసుకునే సినిమా. చాలా తర్వాత ఒక పెద్ద హీరో ఒక పెద్ద కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చాలా అయింది. అలాంటి సినిమా అండి. కమర్షియల్ సినిమా అంటే హీరోలో మాకు కాదు అనేది కాదు. టోటల్ అందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా తర్వాత ఒక పెద్ద స్టార్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా. మేము అంతా ఎంతో హ్యాపీగా ఉన్నామండి. చాలామంది వేరెస్ట్ బాగా క్రిటికల్గా చూసేవాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. అందరూ ఇనానిమస్గా అగ్రిపోయించారన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతి గంట చేశారు. న్యూస్ షో కంటే మ్యాట్రీలు బాగున్నాయి సార్. మ్యాట్రీలు కంటే ఏ పెద్ద సినిమాకైనా ఇనీషియల్గా పొద్దున్నే కొంచెం ఓకే బాగానే ఉంది సార్, బాగానే ఉంది అంటారు. తర్వాత నెమ్మది చాలా బాగుంది సార్. తర్వాత ఇలా ఈ మధ్యకాలంలో ఏ సినిమాని మీరు ఉదాహరణ తీసుకున్నా సరే పొద్దున్న సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళేపాటి సూపర్ హిట్ సార్ అనేది మంచి సినిమాలు అన్నింటికి వచ్చింది. ఇది కూడా అలాగే హిట్ అంటున్నారు. ఫస్ట్ షోకి సెకండ్ షోకి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే టాప్ సెట్లో ఉంటుంది. మేము బలంగా నమ్ముతున్నామండి. తమ్ముడు హరీష్ మొదటి షాప్ నుంచి ఇక్కడ వరకు దాదాపు మంచి సినిమాలు పాడుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ నుంచి సినిమా వరకు 90% సినిమాలు పనిచేస్తారు. ఎన్నో మంచి పాటలు, ఎన్నో గుర్తింపు ఈ సినిమాలో చరణంలో మాట రాశారు.
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నీవు, బండరాలను బద్దలు కొట్టిన ఒంటి మొక్కవి. ఈ భావం ఈ సినిమా ఆరంభం నుంచి విజయానందం వరకు జరిగిన ప్రయాణానికి మలుపులన్నిటికీ కూడా ఈ భావం సరిగ్గా సరిపోతుంది. విజయవంతం పాటు సినిమాలో పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే అవకాశం గేమ్స్ కూడా మనస్ఫూర్తిగా పాత్రికేయ మిత్రులందరికీ ఈవినింగ్ పెద్ద అవార్డ్స్ ఉన్నాయి నేను విన్నాను. అయినా సరే ఆ టైం వచ్చేసేస్తుంది. ఫస్ట్ మా ఈ విజయోత్సవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. 4 రోజుల తర్వాత ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇది మాస్ సినిమా కదా, ఓవర్సీస్లో కొంచెం లేట్గా రిపోర్ట్ వస్తుంది. అందరూ చూసి ఫ్యామిలీ, ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మిడ్ ఆఫ్ ద వీక్ రిలీజ్ అయిన సినిమా. జనరల్గా సాటర్డే వీకెండ్స్కి కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడరు. సో మాస్ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో నాకు ఒక 2-3 డేస్ తర్వాత టాప్ వస్తుంది అనుకున్నాను. బట్ A to Z అని మేము అంటే ఆపాల గోపాలను చూసే సినిమా, దాని మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏ రకంగా మేము ఏం చేసాము. నిన్న నైట్ అప్పటి నుంచే ఎలాగో నైట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి మార్నింగ్ ఒక 4 నుంచి 5 నుంచి ఆంధ్రాలో షోలు పడ్డాయి. ఇక్కడ 7:30, 7:40 ఇక్కడ షోలు పడ్డాయి. సో ఓకే, ప్రిన్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3-4 గంటలు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. బట్ ఓవర్సీస్ యొక్క ఉధృతో నైట్ ట్విట్టర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకే అంటే ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. నిన్న ఈవినింగ్ నుంచే అదే నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యింది. బిగినింగ్ నుంచి నేను ఏం చెప్తున్నానో అదే రిజల్ట్ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది చెప్తున్నారు, ఇంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మీరు దాచారేంటి, చెప్పలేదేంటి, చెప్తే ఇంకా బాగా బజ్ క్రియేట్ అయ్యింది కదా, ఇంత సాలిడ్ కంటెంట్ ఉందని మాకు తెలియదు సెకండ్ హాఫ్లో అని చెప్పి అన్నారు. నేను నాకు సాలిడ్ కంటెంట్ రెడీ చేయడానికి టైం పట్టింది. అది రెడీ చేయకముందు ఆ కంటెంట్ ఉందని ఎలా చెప్తాము. సో మాకున్న పరిస్థితులలో సినిమా 19వ తారీఖు కల్లా రిలీజ్ అయిపోవాలి, థియేటర్లో ఉండాలంటే మనం చెప్పినట్టు 3 రోజుల ముందు ఓవర్సీస్ పెడుతున్నాం. అంటే మాకు 11వ తారీఖే డెడ్ లైన్. 16వ తారీఖు కల్లా రెడీ చేయాలి. ఈ రెడీ చేయడానికి తమన్ అండ్ టీమ్, అలాగే మా ప్రొడక్షన్ టీమ్, మా చంద్రు గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ రాంబాబు గారు, శ్రావణ్, సతీష్, సత్య, అందరి పేరు చెప్పాలి. బాబు వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో వంతుల వారిగా, అంటే ఒక లోకేష్ అందరికీ నేను చేతులు ఎత్తాను. మా బాబీ గుంటకేం చెప్పాను కదా, బాబీ అయితే అసలు 1 అవర్ పడుతుంది. సో 16th ఫ్రెండ్స్ రెడీ చేసి పంపించడమే ఈ సినిమాకి ఒక పెద్ద సక్సెస్ అండి. ఆ రకంగా ప్రీపోన్ చేసినా సరే పంపించగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అందుకే ఓఫీస్లో అనుకున్న అన్ని చోట్ల షోలు పడ్డాయి. అది చాలా పెద్ద సక్సెస్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లో స్టార్ట్ చేసి చెప్పుకుంటున్న కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్టానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ డిఎన్ఏ, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిస్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నానని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరూ అభిప్రాయం తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందని అనుకుంటున్నా. నేను దీని నుంచి అదే చెప్తున్నాను. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుగు అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కి అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరో చూసినట్టుందని మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళ్తూ ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి. అన్న ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి డైలాగులు చెప్తూ ఒకసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదు. క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టారిక్స్ చూపిస్తున్నానో కొంతమంది వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తగా తీయన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా 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 కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో వెళ్ళినాను కానీ మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, వ్యాక్సినేషన్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసుకుని తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ పేజ్ చెప్పలేదు పాయింట్.
ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్ దాని మూలంగా మన 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 పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డు, ఇలాంటివి ఎలా చూడండి, మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. వెరీ 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 కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడో మనందరం ఇండియన్స్ మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు అసంతృప్తిగా గురి చేస్తాయి కాబట్టి మన ఆడపడుచుల నృత్య తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం కాబట్టి ఎలాగూ డెమోగ్రఫీ చేంజ్ అనేది తీసుకున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది. అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికి అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోక్లు వేస్తూ సైనికుల గురించి అవగాహన మాట్లాడుతూ భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జై అన్నది ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుతులు చేస్తారు. మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వాళ్ళకి వీళ్ళకి లేడీస్ బొట్టు పెట్టడం, ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టారు. అది తెలంగాణలో మంగళారతి ఇచ్చిన దీపావళికి లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాం, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరి మనలకి, మన అమ్మలది, మన సోదరుది, మన అక్కలది, మన చెల్లెది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి ఒక చిన్న కాన్షియస్ నుంచి వచ్చిన డైలాగ్. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడుచుల సంప్రదాయం. కానీ ఒక మగవాడి బొట్టు పెడితే సరే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగవాడి బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్. ఇది అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదా పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి. అందరూ ఊరికి అమ్మానాలు లేరు కాబట్టి అందరూ చిన్నయ్య అని పిలుస్తుంటే మన గురువుని స్ఫూర్తిగా తీసుకుని, ఎలాంటి గురువు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలగకుండా కేవలం తన జీవితాన్ని కూడా మనలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటాను అంటాం. చాలా మంది నేను న్యూస్లో చూస్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రైబల్కి ఎగ్జామ్స్కి ఒక ప్యాంటు పై వరకు అలా చెప్పని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ చేయడం, ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా. అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అంటే చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేసులో ఒక క్యారెక్టర్ మీకు కొంచెం థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు వెళ్ళడానికి జనాలు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మనకి, ఈవెన్ పార్థివన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఎంత బాగుంది అయినా చాలా కొడుకు చెప్తాడు. మా నాన్న అనవసరంగా హీరోకి వెళ్ళాడు, ఆ రోజు లేపేస్తా పని అయిపోయింది. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు మొండి పట్టుకు ఒక ఈగో కనిపిస్తుంది. అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండడం మూలంగా అందరూ సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో బాగున్న ఫస్ట్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్. మా ఫ్యాన్స్ కూడా ఇలా 50 రోజులు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది, ఫస్ట్ హాఫ్ కంటే ఇలా 10 రోజులు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయడం చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయి పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ డ్యాన్స్ అనగా తను నడు షూట్ వెళ్తాడు, తన మీద సెట్ వేసుకోవడానికి ఆయన చాలా పెద్ద సీరియస్గా తీసుకోవడం, పెద్ద స్టార్ అనుకుంటే ఆయన. మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోవడం కాబట్టి దాన్ని ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక ఇరగదీశారు. అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. వచ్చి మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు స్క్రీన్లో కుమ్మేశారు. బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, అలాంటి వానావానాలు చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తో మూవ్మెంట్ వేస్తారు. ఈయన అలా కూర్చోబెట్టిన కనీసం లెగ్స్ కూడా ఓపెన్ అయినా. సో ఆయన మీద సరదాగా ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో డ్యాన్స్ చేసి ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఐటమ్ కానీ
అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ, నేను ఒక అబ్బాయి కళ్ళ నీళ్ళు పెట్టి ఎప్పుడు తొలి ప్రేమ నాకు ఎక్కడ టచ్ చేసేవాళ్ళం, అమెరికన్ టచ్ చేసి హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలన్నా నా థియేటర్లో అని దగ్గర ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేక్లేంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం, అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్ అని నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నాను. ఒకవేళ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ, ఇంకో అద్భుతమైన కళాఖండ నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి, నాకు ఇదే వచ్చు, ఇలాగే. కానీ మీరు మెయిన్ పాయింట్ చెప్పలేదు, పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, పాత బస్తీకి